హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను మార్చ్ 26న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే బాబుకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి. ఇంకా ఏప్రిల్ 30న రిటర్న్ వచ్చాను. ఆల్మోస్ట్ లైక్ 30+ డేస్ అక్కడే ఉన్నాను. రిటర్న్ వచ్చాను ఏప్రిల్ 30కి అండ్ ఇమ్మీడియట్గా మేము సేమ్ డే ఈవినింగ్ తిరుమలకి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మాకు మే 1న దర్శనం ఉండింది. దర్శనం చేసుకొని అంత బాగా జరిగిందా అంటే అక్కడ ఇంకొక ప్రాబ్లమ్ అయింది. నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను అక్కడ ఏం ప్రాబ్లమ్ అయిండేది అని. ఇంకా రిటర్న్ వచ్చాను. నేను మే 4th ఎర్లీ మార్నింగ్ రిటర్న్ వచ్చాను. రిటర్న్ రాగానే ఒక షాకింగ్ థింగ్ తెలిసింది. నాకు డస్టింగ్కి ఒక మెయిడ్ వచ్చేది. డస్టింగ్కి అంటే డస్టింగే కాదు కానీ చాలా హెల్ప్ చేసేది. కిచెన్ వర్క్ కానీ, బట్టలు ఆరేయడం, మడిచిపెట్టడం ఇలాంటివంతా చేసేది. సడన్గా కాల్ చేసి, అక్క నాకు చెయ్యి బాగాలేదు, డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను, రెస్ట్ అవసరం అని చెప్పారు. సో నేను ఇంకా మీదట వర్క్కి రాను అని చెప్పింది. క్వైట్ షాకింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఊరికి వెళ్ళినప్పుడు మా ఆయన ఒకరిని బట్టలు వేశారు, మళ్ళీ నేను ఊరు నుండి కొన్ని తీసుకొచ్చాను, మళ్ళీ వెంటనే తిరుమలకి వెళ్ళాము. సో అలా చాలా బట్టలు ఉండిపోయాయి. అండ్ 1.5 month ఆల్మోస్ట్ ఇంట్లో లేకపోయేసరికి అంత దుమ్ము కూడా అయింది. నాకు వేరే నెక్లో డిస్క్ బల్జ్ ఉంటుంది, నేను పెద్దగా క్లీన్ చేసుకోలేను. డిస్క్ బల్జ్ వల్ల నాకు ఫ్రీక్వెంట్ పెయిన్ వస్తుంది ఎక్కువ చేయడం వల్ల. అండ్ నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మనం మెయిడ్స్ మీద చాలా టూ మచ్ డిపెండ్ అయిపోయామేమో అని అనిపిస్తుంది. బట్ వాళ్ళు లేకుంటే చేసుకోలేమా అంటే చేసుకోగలం. బట్ మనం వర్కింగ్ ఉండి మనకు ఒక చిన్న బాబు ఉండి వంట చేస్తూ మళ్ళీ హౌస్నంతా నీట్గా మెయింటైన్ చేయాలంటే ఎక్కడో ఒక చోట చాలా స్ట్రగుల్ అయితే అవుతుంది. దాని బదులు ఒక మెయిడ్ ఉంటే హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఏం చేయలేం, వాళ్ళు రామంటే ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు. వేరే వాళ్ళని పెట్టుకోవాలి లేదా మనకు ఓన్గా మనం ట్రై చేయాలి. అట్ ప్రెజెంట్ అయితే నేను ఇంకా ఎవరిని పెట్టుకోలేదు పనికి. చూద్దాం ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది. ఇంకా చాలా డేస్ 1.5 month వెళ్ళాం కాబట్టి మొక్కలంతా కొంచెం ఎండిపోయాయి. సో ఆ మొక్కలు ఎండిపోయిండే వాటిని ఆకులు అన్నీ తీసేస్తున్నాను. సో దట్ మళ్ళీ మంచిగా గ్రోత్ అవుతుంది అని చెప్పి. ఇప్పుడే మా బాబు లేచాడు. ద మీన్ టైం నేను చాలా రోజులు లేను కదా, ఫుల్గా డస్ట్ పట్టిపోయింది ల్యాప్టాప్ టేబుల్ అంతా. ఇంకా ఈ రోజు నుండి నేను వర్క్కి వేరే స్టార్ట్ అవ్వాలి. అలా అని చెప్పి ఇంకా ల్యాప్టాప్ టేబుల్ని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను, కీబోర్డ్ మౌస్ అంతా. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరు ఏం చెప్పినా మనం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నంత సుఖంగా అయితే నిజంగా ఎక్కడ ఉండలేము. మనం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మనం పడుకొని లేచే లోపల బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది, మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం పడుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అమ్మ ఓకే, మన అమ్మ ఉంది, మన బాబుని చూసుకుంటుంది అనే ధైర్యం ఉంటుంది. బట్ ఇక్కడ ఏముండదు. ఏదైనా కానీ హెల్త్ బాగాలేకున్నా ఏం బాగాలేకున్నా ఒక్కరే స్ట్రగుల్ అవ్వాలి, ఒక్కరే చూసుకోవాలి తప్ప ఇంకేం చేయలేని పరిస్థితి. అండ్ చాలామంది లేడీస్ చాలా కష్టపడుతుంటారు బయటకెళ్ళి జాబ్ చేస్తూ ఇంటిని మేనేజ్ చేస్తూ. బట్ లక్కీలీ నాకేంటంటే మా బాబు టైం అంటే ప్రెగ్నెంట్ అయిన టైం నుండి నాకైతే వర్క్ ఫ్రమ్ హోమే దొరికింది. అండ్ నేను అప్పటి నుండి ఇప్పటి వరకు, వాడికి ఇప్పుడు 5.5 years, ఇప్పటి వరకు నేను ఇంట్లో నుండే వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను ఏ కేర్ టేకర్ని కానీ ఎవరిని పెట్టుకోలేదు. నేను నా పాటికి నేను మేనేజ్ చేయడానికి మ్యాక్సిమం అయినంత వరకు ట్రై చేశాను. కానీ ఈ 5.5 years జర్నీ చాలా డిఫరెంట్. నేను ఎప్పుడైనా ఇంకొక వీడియోలో మీ దగ్గర షేర్ చేసుకుంటాను. కొన్ని రోజుల్లో అయితే ఫుడ్ తినేకి కూడా టైం ఉండేది కాదన్నమాట. ఎలా ఉంటుందంటే నా డే, మార్నింగ్ లేవాలి, కుక్ చేయాలి, బట్టలు ఏమైనా ఉంటే మిషన్కి వేయాలి, బాబుని రెడీ చేయాలి, స్నానం చేయించి రెడీ చేయాలి, మళ్ళీ మా ఆయనకి బాక్స్ కట్టాలి, బాబుకి బాక్స్ కట్టాలి, ఫ్రూట్స్ కట్ చేయాలి. అది అవ్వంగానే మళ్ళీ ఆటో బుక్ చేసుకొని వాడిని స్కూల్కి డ్రాప్ చేయాలి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నడుచుకొని వస్తాను అపార్ట్మెంట్కి. అండ్ ఇంటికి రాగానే డస్టింగ్ మెయిడ్ వచ్చేది. డస్టింగ్ మెయిడ్ రాగానే తనకు చెప్పాలి ఈరోజు ఏమేమి క్లీన్ చేయాలి అని. తను క్లీన్ చేసి వెళ్ళేది. అంత లోపల నేను బట్టలు ఉండేవి ఏదైనా ఆరేయడం కానీ అలా ఏదైనా ఉంటే అలా చేసుకునేదాన్ని.
ఇంకా అది అవ్వంగానే మళ్ళీ ఇంకో మెయిడ్ వచ్చేది వెజల్స్కి, అంటే పాత్రలు తోమడానికి, నెల ఊడ్చి తుడచడానికి ఒక మెయిడ్ వచ్చేది. తను రాగానే ఇంకా బెడ్ స్ప్రెడ్స్ ఇలా అంతా క్లీన్ చేసుకునేదాన్ని. అది అవ్వంగానే ఇంకా వెజల్స్ అన్నీ జోడించడము అది. అంత లోపల లంచ్ ప్రిపేర్ చేసే టైం అయ్యేది. లంచ్ ప్రిపేర్ చేసేదాన్ని. ఒక్కొక్క రోజు ఇంకా ఎట్లా ఉండేదంటే, ఫర్ సపోజ్ ఈరోజు ఏమైనా కార్పెంటర్ కానీ ఎవరైనా ఎలక్ట్రీషియన్ కానీ ఏదైనా వర్క్ మీద వస్తున్నాడంటే ఆ రోజు నిజంగా నాకు బ్రేక్ఫాస్ట్ చేసి తినడానికి కూడా టైం ఉండేది కాదు. చేసింటాను కానీ తినేకి టైం ఉండేది కాదు. అంత హారిబుల్ సిచ్యుయేషన్స్ కూడా చూశాను నేను. మళ్ళీ 12:30 అవ్వంగానే ఇంటి నుండి స్టార్ట్ అవ్వాలి, నడుచుకొని స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ ఆటోలో నుండి బాబుని తీసుకొని రావాలి ఇంటికి. తను అస్సలు నడవడు, ఇంకేమైనా అంటే ఎత్తుకో అంటాడు. ఇంకా చాలా స్ట్రగుల్స్ అండి. మళ్ళీ రాగానే వాడికి తినిపించాలి, పడుకోబెట్టాలి. ఆ తర్వాత అప్పటికి నా లాగిన్ టైం అయి ఉంటుంది. లాగిన్ అవ్వాలి, వర్క్ చేయాలి, మళ్ళీ నైట్కి ఏం ఫుడ్ చేయాలో చూసుకోవాలి. నిజంగా చాలా హార్డ్ డేస్ అయితే చూశానండి లైఫ్లో. ఇప్పుడిప్పుడు తను కొంచెం సొంతంగా తినడం స్టార్ట్ చేశాడు కానీ, అంటే ప్రాబ్లీ ఒక 4 months నుండి సొంతంగా తింటాడు. అది తనకు బుద్ధి బాగుంటే. లేకపోతే ఇప్పుడు అన్ని డేస్ మంచి డేస్ అయితే అయ్యుండవు కదా. కొన్ని రోజుల్లో మన బాబుకి ఆరోగ్యం బాగాలేకుండా ఉండొచ్చు, మనకి ఆరోగ్యం బాగాలేకుండా ఉండొచ్చు. అలాంటి డేస్ చాలా చూశాను. చాలా నిద్రలేని రోజులు కూడా చూశాను. ఎప్పుడో ఆఫ్టర్నూన్ 2 o'clockకి వర్క్కి కూర్చుంటే మార్నింగ్ 7కి లాగౌట్ అయిన డేస్ కూడా ఉన్నాయండి. ఇంకా మా హస్బెండ్ నేనైతే ఇద్దరం డిఫరెంట్ ఇండస్ట్రీ. సో మా ఆయనది డిఫరెంట్ ఇండస్ట్రీ, నాది డిఫరెంట్ ఇండస్ట్రీ. తను మార్నింగ్ 8 o'clockకే వెళ్ళిపోవాలి. అండ్ 8కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 9 కానీ 9:30 కానీ 10కి కానీ వచ్చేవాళ్ళు. తెలుసు కదా మనకి బెంగళూరులో ఇద్దరు సంపాదిస్తే కానీ బతకలేము. అలాంటి సిచ్యుయేషన్స్. ఏం చేయలేం, కష్టపడాలి అంతే. మన పిల్లల కోసం మనం కష్టపడాలి. ఇంకా వీడియోకి వచ్చేసరికి ఆల్రెడీ 2 rounds బట్టలు వేసేసాను, బ్లాంకెట్స్ అన్నీ వేసేసాను, ఆరేస్తున్నాను. మా బాబుకి స్నానం చేయించాను. మా అక్క కొడుకు కూడా మాతోనే ఉన్నాడు కాబట్టి వాడికి బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చాను. యాక్చువల్గా నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లో వండలేదు, ఎందుకంటే మేము వచ్చేపాటికే మార్నింగ్ 4 అయిపోయింది. చాలా టయర్డ్ అనిపించింది. ఇంకా ఆర్డర్ చేశాను, ఇడ్లీ వడ పొంగల్ ఆర్డర్ చేసి అదే తిన్నాము. యాక్చువల్గా ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము. మా ఆయన వచ్చారు ఆఫీస్ నుండి. బయటికి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామంటే, నాకు యాంకిల్ స్ప్రెయిన్ అయింది. ఫుల్ లెగ్ అంతా స్వెల్లింగ్ వచ్చేసింది. అదే చెక్ చేయించుకోవడానికి వెళ్తున్నాను. యాక్చువల్గా ఈ డాక్టర్ చాలా అంటే చాలా మంచివారండి. హీ ఈజ్ అన్ ఆర్థోపెడిషియన్. వన్ హెల్త్ మెడికల్ సెంటర్ అని తన హాస్పిటల్ నేమ్. హీ ఈజ్ రాకేష్ మోహన్. చాలా అంటే చాలా మంచి వాళ్ళు. మా అమ్మకి చాలా బాగా చూశారు. అందుకే అప్పటి నుండి నేను ఇంకా ఆయన దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ ఏం చెప్పారు ఏమి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ అక్కడ చెక్ చేయించుకొని రాగానే మేము ఇంకా ఇంట్లో ఏమీ కుక్ చేయలేదు. అప్పటికే చాలా లేట్ అయింది. అందుకని ఇంకా బయట వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసాము. మేమైతే తందూరి ఆర్డర్ చేసాము, ప్లస్ లెమన్ చికెన్, క్రిస్పీ చికెన్ స్టార్టర్స్కి ఆర్డర్ చేసాము. అండ్ చికెన్ బోన్లెస్ బిర్యానీ, కర్డ్ మెయిన్ కోర్స్ లాగా ఆర్డర్ చేసుకుని ఇంకా స్వీట్ లస్సీ ఆర్డర్ చేసుకున్నాము ఆ రోజు అయితే. ఇంకా అందరిని అడిగాను, అందరూ ఫుడ్ చాలా బాగుంది అన్నారు. యాక్చువల్గా ఫుడ్ చాలా బాగుంది. ఇదైతే మేము ఫస్ట్ టైం వెళ్ళడం కాదు, చాలాసార్లు వెళ్ళాము. ఇంకా అక్కడ ఫుడ్ తినేసి బయటకు వచ్చేసి ఇంకా ఎక్కడైనా బీడా దొరుకుతుందేమో అని చూసాము. యూజువల్గా హోటల్కి బయటనే ఒక షాప్లో బీడా పెట్టుకొని ఉంటారు. బట్ ఆ రోజు ఎందుకో ఆయన క్లోజ్ చేసి ఉన్నాడు. ఇంకా బయట ఎక్కడ మేము సర్చ్ చేయడానికి వెళ్ళలేదు. అండ్ అక్కడ ఏమైందంటే హోటల్లో ఎవరో బర్త్డే చేసుకుంటున్నారు. నాకు ఇంకా స్వీట్ క్రేవింగ్ స్టార్ట్ అయ్యాయి. అక్కడే డెజర్ట్ తీసుకుందామని అనుకున్నా. ఇంకా మా ఆయన లేదు నీకు బెల్జియం చాక్లెట్ అంటే ఇష్టం కదా, నేను పోలార్ బేర్లో తీసిస్తా అని అన్నాడు. ఇంకా అలా అని చెప్పి ఇంకా పోలార్ బేర్ దగ్గర స్టాప్ చేసి తనే వెళ్తున్నాడు నా కోసం తీసుకొని రావడానికి.
యాక్చువల్‌గా నాకైతే ఫాదర్ లేరు, కానీ మా ఆయన నన్ను నిజంగానే ఒక ఫాదర్‌లానే చూసుకుంటారు. నేను ఎప్పుడు ఏం అడిగినా అస్సలు లేదనరు. ఖచ్చితంగా తీసుకొని వచ్చే ఇస్తారు. సో, ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ నోటిఫికేషన్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తది.